అనగనగా ఒక గ్రామంలో రామయ్య, లక్ష్మమ్మ అనే దంపతులు ఉండేవారు. రామయ్య చాలా మంచివాడు. కానీ అతని భార్య లక్ష్మమ్మ మాత్రం చాలా పిసినారి. ఇంట్లో ఎంత డబ్బు ఉన్నా ఖర్చు పెట్టడానికి ఇష్టపడేది కాదు. ఒక గింజ బియ్యం కూడా వృధా కాకూడదని చూసేది. ఒకరోజు రామయ్యకు తన స్నేహితుడు ఇంటికి వస్తానని చెప్పాడు. రామయ్య సంతోషంగా మన అతిథికి మంచి భోజనం పెట్టాలి అని అన్నాడు. అది విన్న లక్ష్మమ్మకు కోపం వచ్చింది. మంచి భోజనం పెడితే చాలా ఖర్చు అవుతుంది. సాధారణంగా ఏదైనా పెడదాం అని అంది. కానీ రామయ్య ఒప్పుకోలేదు. అతిథి వచ్చే రోజు లక్ష్మమ్మ ఒక ఉపాయం ఆలోచించింది. అతిథి ఇంటికి వచ్చిన వెంటనే తన తలకు గుడ్డ కట్టుకుని మంచంపై పడుకుంది. ఏమైంది అక్క? అని అతిథి అడిగాడు. నాకు చాలా జ్వరం వచ్చింది. వంట చేయలేకపోయాను అంది లక్ష్మమ్మ. అతిథి బాధపడ్డాడు. పర్లేదు, నేను ఇంకోసారి వస్తాను అని వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. అప్పుడే రామయ్యకు భార్య నాటకం అర్థమైంది. కానీ వెంటనే ఏమీ అనలేదు. కొన్ని రోజుల తర్వాత గ్రామంలో ఒక పండగ వచ్చింది. లక్ష్మమ్మకు పండగ అంటే చాలా ఇష్టం. కొత్త చీర కొనాలని అనుకుంది. రామయ్య నవ్వుతూ డబ్బు ఖర్చు అవుతుంది కదా, పాత చీరే కట్టుకో అన్నాడు. లక్ష్మమ్మ ఆశ్చర్యపోయింది. అది ఎలా వీలవుతుంది? నాకు పండగకి కొత్త చీర కావాలి. అప్పుడు రామయ్య ప్రశాంతంగా చెప్పాడు. అతిథికి భోజనం పెట్టడానికి డబ్బు ఖర్చు పెట్టకూడదనుకున్నావు. ఇప్పుడు నీకోసం మాత్రం ఖర్చు పెట్టాలని అనుకుంటున్నావు. అవసరమైన చోట ఖర్చు పెట్టడం తప్పు కాదు. లక్ష్మమ్మ తన తప్పు తెలుసుకుంది. ఆ రోజు నుంచి పిసినారితనం తగ్గించి అతిథులకు ప్రేమగా భోజనం పెట్టడం ప్రారంభించింది. గ్రామంలో ఆమెకు మంచి పేరు వచ్చింది. నీతి: డబ్బు దాచుకోవడం మంచిదే, కానీ అవసరమైన చోట ఖర్చు పెట్టకపోవడం మంచిది కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.